శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ దుర్గామాత యొక్క 5వ నవదుర్గ స్వరూపము అయిన స్కందమాత గురించి తెలుసుకుందాము. సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయ శుభదాస్తు సదా దేవి స్కందమాత యశస్విని. దుర్గామాత యొక్క 5వ స్వరూపము స్కందమాత అను పేర ప్రసిద్ధి వహించినది. స్కందుడనగా కుమారస్వామి, ఆయనకు కార్తికేయుడు అన్నది మరి ఒక పేరు. ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామమున ఈయన దేవతల సేనలకు అధిపతిగా ఉండెను. పురాణములు ఈయనను శక్తిధరుడని పేర్కొని ఈయన మహిమలను వర్ణించినవి. ఇతడు మయూరవాహనుడు. స్కంద భగవానుని తల్లి అయినందున దుర్గాదేవి 5వ స్వరూపమునకు స్కందమాత అను పేరు ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవములలో 5వ రోజున ఈ స్వరూపముతో దుర్గ ఆరాధింపబడుచుండును. ఈ దినమున సాధకుని మనస్సు విశుద్ధ చక్రమునందు స్థిరమగును. ఈమె విగ్రహమునందు బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చునియుండును. స్కందమాత చతుర్భుజ. తన ఒడిలో చేరియున్న స్కందుని తన ఒక కుడి చేతితో పట్టుకొనియుండును. మరి ఒక కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించియుండును. ఎడమవైపున ఒక హస్తమున అభయముద్రను దాల్చి మరి ఒక కరమున కమలమును కలిగియుండును. ఈమె శ్వేతవర్ణ శోభిత. ఈ దేవి కమలాసనముపై విరాజిల్లుచుండును కనుక పద్మాసనగా ప్రసిద్ధికెక్కినది. ఈమెయు సింహవాహనయే. నవరాత్రి ఉత్సవములలో 5వ నాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకొనినది. దాని మహామహాత్వమును గూర్చి శాస్త్రములు వేనోళ్ల శ్లాఘించినవి. ఈ విశుద్ధ చక్రమునందు స్థిరమైన మనస్సు గల ఉపాసకునకు లౌకిక ధోరణులు చిత్తవృత్తులు అంతరించును. అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గమున పురోగమించును. అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసారిక మాయాబంధముల నుండి విముక్తమగును. పిమ్మట పద్మాసనమున ఆసీన అయిన స్కందమాత స్వరూపమున పూర్తిగా లీనమగును. ఈ సమయమున సాధకుడు పూర్తిగా సావధానుడై ఉపాసనయందు ముందునకు సాగవలెను. అతడు తన ధ్యాన వృత్తులయందే ఏకాగ్రతను కలిగి ఉండి సాధనయందు పురోగమింపవలెను. స్కందమాతను ఉపాసించుట వలన భక్తుల కోరికలన్నీయూ నెరవేరును. ఈ మర్త్యలోకమునందే వారు పరమశాంతిని సుఖములను అనుభవించెదరు. వారి కొరకై మోక్షద్వారము నిరంతరము తెరుచుకొనియుండును. స్కందమాత కొనర్చిన పూజలు బాలస్కందనకును చెందును. ఈ దేవిని ఆరాధించుటలో గల వైశిష్ట్యము ఇదే. కనుక భక్తులు స్కందమాతను ఆరాధించుటకై ప్రత్యేక ధ్యాసను కలిగి ఉండవలెను. ఈ దేవి సూర్యమండల అధిష్టాత్రి అగుట వలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో స్వచ్ఛ కాంతులతో విరాజిల్లుచుందురు. ఒక అలౌకిక ప్రభామండలము అదృశ్యముగా సర్వదా వారి చుట్టూను పరివ్యాప్తమై ఉండును. ఈ ప్రభామండలము అనుక్షణము వారి యోగక్షేమములను వహించుచుండును. గర్భిణులు స్కందమాతను అర్చిస్తే గర్భశుద్ధి కలిగి జ్ఞానవంతులైన సంతానం పొందుతారు. కావున మనము ఏకాగ్రతతో పవిత్రమైన మనస్సులతో స్కందమాతను శరణుజొచ్చుటకు ప్రయత్నించుచుండవలెను. ఈ ఘోర భవసాగరముల దుఃఖముల నుండి విముక్తులమై మోక్షమును సులభముగా పొందుటకు ఇంతకు మించి ఉపాయము మరొకటి లేదు. ఓం శ్రీ దేవి స్కందమాతాయై నమః.